జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశానికి మన మిత్ర దేశమైనటువంటి ఇజ్రాయెల్ ఒక అద్భుతమైన గిఫ్ట్ అయితే ఇచ్చింది సరే ఇంతకు ఆ గిఫ్ట్ ఏంది అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది ఓకే మన దేశం ఇజ్రాయెల్ తో స్నేహబంధాన్ని 1991లోనే ప్రారంభించింది అప్పటి మన దేశ ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారు ముందు చూపుతో ఇజ్రాయెల్తో సంబంధాలు అయితే ప్రారంభించారు ఇక అప్పటి నుంచి భారత్కు ఇజ్రాయెల్కు మధ్యన ఈ బంధం అనేది ఫేవికాల్ లాగా అతుక్కుపోయిందన్నమాట అంతటి మిత్ర దేశాలు మన రెండు కూడా నిజానికి 1971లోనే ఇజ్రాయెల్ మనకు సాయం చేసింది ఆ తరువాత కార్గిల్ యుద్ధంలో కూడా మనకు సాయం చేసింది అనమాట అంతేకాదు 2019లో మనకు ఈ గైడెడ్ బాంబులు ఇచ్చింది కూడా ఈ ఇజ్రాయెలే అందుకే మనము 2019లో బాలాకోట్లో ఈ ఎయిర్ స్ట్రైక్స్ విజయవంతంగా నిర్వహించగలిగినాం అనమాట ఆ ఎయిర్ స్ట్రైక్స్ లో 430 మంది జైషే మహమ్మద్ తీవ్రవాదులు ఒక్క సావు చచ్చినారు అంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇజ్రాయెల్ సాయం చేస్తా వచ్చింది అయితే ఈ మధ్యన ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను పెహల్గామ్ లో తీవ్రవాద దాడిని జరిపించిన సంగతి అందరికి కూడా తెలిసిందే అందుకు కౌంటర్ గానే పాకిస్తాన్ కు ఏది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు గట్టి సమాధానం ఇవ్వడానికి మనం ఆపరేషన్ సింధూర్ అయితే ప్రారంభించాం ఇక ఈ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మనము పాకిస్తాన్ లోనే అనేక ఎయిర్ బేస్లను అయితే ధ్వంసం చేసి పారేసాం నిజానికి మనం మొన్నటిదాకా 11 పాకిస్తాన్ ఎయిర్ బేస్లను మాత్రమే ధ్వంసం చేసినామని చెప్పి అనుకున్నాం కానీ మొన్న అజిత్ దోవల్ గారు మాట్లాడుతా పాకిస్తాన్ లోని 30 టార్గెట్లను ధ్వంసం చేసేసినామని చెప్పేసి తేల్చి పారేశారు అంటే పాకిస్తాన్ లో మొత్తం 30 వైమానిక స్థావరాలు అయితే ఉన్నాయి ఆ 30 వైమానిక స్థావరాలను మన భారతీయ సేనలో ధ్వంసం చేసి పారేసినాయి అనమాట ఇక ఈ 30 అతిపెద్ద టార్గెట్లను నాశనం చేయడానికి భారత్ 2 రకాల మిసైల్స్ అయితే ఉపయోగించిందంట అవి వచ్చేసి ఒకటి మన బ్రహ్మోస్ మిసైల్స్ ఇక రెండోది వచ్చేసి ఇజ్రాయెల్ కు చెందినటువంటి రాంపేజ్ మిసైల్ అనమాట సరే మన బ్రహ్మోస్ మిసైల్ గురించి మనకు ఎలాగో తెలుసు ఇవి ఖచ్చితత్వంతో పిన్ పాయింట్ గా దాడులు చేసి భారీ విధ్వంసాన్ని అయితే సృష్టిస్తాయి ఒక్క స్క్వాడ్ టార్గెట్ అయితే ఎలా బూడిదవ్వాల్సిందే అంత పవర్ఫుల్ అనమాట అయితే ఇదే సమయంలో మన భారత ఎయిర్ ఫోర్స్ ఇజ్రాయెల్కి చెందినటువంటి ఈ రాంపేజ్ మిసైల్స్ను కూడా ఫైట్ చేసింది వాటిని కూడా వాడింది ఏమే ఈ దాడుల్లో ఇజ్రాయెల్కు చెందినటువంటి ఈ రాంపేజ్ మిసైల్స్ను పాకిస్తాన్లో ఉండేటటువంటి సింధు ప్రావిన్స్లోని సుక్కర్ ఎయిర్ బేస్ పైన ప్రయోగించారు అర్థమవుతుందా 250 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి ఈ మిసైల్ ఈ వైమానిక స్థావరాన్ని అయితే ధ్వంసం చేసి పారేసింది చూడండి ఈ రాంపేజ్ మిసైల్ చాలా ఖచ్చితత్వంతో ఏమే ఈ పాక్ ఎయిర్ బేస్ పైన దాడి చేసింది అంటే ఈ ఇజ్రాయెల్ చెందినటువంటి ఈ రాంపేజ్ మిసైల్స్ మనకు బాగా ఉపయోగపడినాయి అనమాట ఇకపోతే ఈ రాంపేజ్ మిసైల్స్ లో అడ్వాన్స్డ్ వెర్షన్స్ ఇంకోటి ఉండాలి అదే లోరా మిసైల్ లోరా అంటే లాంగ్ రేంజ్ ఆర్టిలరీ అని అర్థం అనమాట ఈ లోరా మిసైల్ పరిధి వచ్చేసి 400 కిలోమీటర్లు ఇది ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట అంటే ఒకవేళ దీన్ని గనక ఢిల్లీ నుంచి ఏమే ఈ మిసైల్ ప్రయోగించావు పాకిస్తాన్ లో ఉండేటటువంటి లాహోర్ లో విధ్వంసం సృష్టించవచ్చు అనమాట ఏమే నువ్వు ఢిల్లీలో పట్టుకొని కొట్టావంటే లాహోర్ లో అతుకుతుకు అయిపోతుంది ఈ ఒక్క లోరా మిసైల్ ప్రభావం అనేది ఏకంగా ఒక చదరపు స్క్వేర్ కిలోమీటర్ ఉంటుందంట అంటే 1 కిలోమీటర్ పరిధిలోకి ఏముండదు అంతా కూడా బొగ్గే అంటే ఈ లోరా మిసైల్ ఎంత శక్తివంతమైందో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది పైగా ఒక యుద్ధ విమానంలో మనం 2 బ్రహ్మోస్ మిసైల్స్ మాత్రమే తీసుకొని పోగలుగుతాం అర్థమవుతుందా కానీ ఈ లోరా మిసైల్స్ ను 4 మన యుద్ధ విమానాలు అయితే క్యారీ చేయగలుగుతాయంట ఈ లోరా మిసైల్ అనేది శత్రువుల ఈ అండర్ గ్రౌండ్ బంకర్లు అదేవిధంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కమాండ్ సెంటర్లు ధ్వంసం చేసేదానికి దాన్ని డిజైన్ చేశారు ప్రత్యేకంగా దీని వేగం అదేవిధంగా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ చాలా ఖచ్చితత్వంతో ఈ శత్రు యొక్క లక్ష్యాలపైన దాడి చేయగలుగుతాయి ఈ శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని అంత ఈజీగా అయితే గుర్తించలేవు అర్థమవుతుందా అంటే రాడార్ కూడా అంత ఈజీగా చెక్కు అనమాట ఒకవేళ అవి కనిపెట్టే లోపే ఈ లోరా మిసైల్స్ దాన్ని కూడా పూర్తి చేస్తాయి అంటే జరిగే నష్టం అయితే జరిగిపోతుంది అనమాట ఇంకొక విషయం ఏంటంటే దీని ప్రత్యేకత ఏందో తెలిసిన ఇది భూమి లోపలికి చొచ్చుకుపోయి బంకర్లను కూడా ధ్వంసం చేయగలుగుతుంది అర్థమవుతుందా అలాగే పెద్ద ప్రాంతాలను ఒకేసారి ధ్వంసం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ లోరా మిసైల్ ను వివిధ వార్ హెడ్స్ నుంచి కూడా ప్రయోగించవచ్చు అనమాట ఏమే ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ రకానికి చెందింది అంటే దీన్ని ప్రయోగించడమే పైలట్ పని తర్వాత అదే దాని పని పూర్తి చేసేస్తుంది అంటే దీన్ని ప్రయోగించినటువంటి యుద్ధ విమానం కావచ్చు అందులో ఉండేటటువంటి పైలట్ సేఫ్ గా ఉండొచ్చు అనమాట ఒకసారి టార్గెట్ పెట్టి కొట్టామంటే ఆ అవతల అయితే ఇంకా బూడిదైనట్టే అది లెక్క అయితే ఇక్కడ మరొక విశేషం ఏంటో చెప్పనా ఇప్పుడు ఈ పవర్ఫుల్ లోరా మిసైల్స్ తయారు చేసేందుకు అవసరమైనటువంటి టెక్నాలజీను మన భారతదేశానికి అందించేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ అయితే ముందుకు వచ్చింది
వచ్చింది. ఈ లోరా మిసైల్ మన భారత ఆర్మీ అమ్ముల పొదిలో చేరేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఇకపైన ఈ లోరా మిసైల్స్ ను మన దేశంలో బిఈఎల్ సంస్థ అయితే తయారు చేయనుండడం ఇక్కడ విశేషం అనమాట. చూడండి, ఏమైనా కూడా ఇజ్రాయెల్ ఫ్రెండ్ అంటే అదే స్వామి. ఎప్పుడైతే మన జర్నీ స్టార్ట్ అయిందో ఇంతవరకు ఎప్పుడు కూడా బ్రేక్ చేయాల, అంతగా నమ్మకంగా విశ్వాసంగా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అలాగే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్కి అదే విధంగా వాళ్ళు ఎట్లయితే మనకు విశ్వాసంగా ఉంటారో ఆ విశ్వాసాన్ని మనోళ్ళు కూడా చూపిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా మనోళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. నిజంగా మన భారతదేశానికి ఇలాంటి మిత్ర దేశాలు ఉండడం మనకు గర్వకారణం అనే చెప్పుకోవచ్చు. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఖచ్చితంగా తప్పనిసరిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.